ఫ్రెండ్స్ ఇవి మీరు అనుకున్నట్టు నార్మల్ హెడ్ ఫోన్స్ అయితే కాదు, వరల్డ్ లోనే ఫస్ట్ సబూఫర్ హెడ్ ఫోన్స్ అన్నమాట. అంటే దీంట్లో మనకు ఇన్బిల్డ్ గా సబూఫర్స్ అయితే వస్తాయన్నమాట. అంటే నేను క్లియర్ గా చెప్పాలంటే నార్మల్ గా మీరు ఏదైనా సరే డీజే సాంగ్స్ విన్నారనుకోండి, మీకు బేస్ ఫీల్ అవుతుంది కదా, సో అలాంటి ఫీల్ మీకు ఈ హెడ్ ఫోన్లో అయితే వస్తుందన్నమాట. నార్మల్గా ఇలాంటి ఫీచర్ ఏ హెడ్ ఫోన్స్లో కూడా ఇప్పటి వరకు కూడా చూడడానికి అయితే లేదు. సో అలాంటి హెడ్ ఫోన్స్ ఇవి. అయితే ఈ వీడియోలో మీకు టోటల్గా ఈ హెడ్ ఫోన్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, బేస్ ఎలా ఉంది, దీంట్లో మనకి ఏమేమి టెక్నాలజీ వాడారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను గత 15 రోజుల నుంచి ఈ హెడ్ ఫోన్స్ అయితే వాడుతున్నాను అనమాట. సో టోటల్ ఎక్స్పీరియన్స్ని కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ దీని బాక్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మనకు సోనిక్ ల్యాంబ్ ఏదైతే బ్రాండ్ ఉందో సో దానికి సంబంధించిన హెడ్ ఫోన్స్ అనమాట. సో బాక్స్ అయితే మనకు టోటల్గా ఇలా ఉంటుంది. పైన మనకు కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. సో ఓపెన్ చేస్తే ఇందులో మనకు గడ్డ అయితే ఉంటుంది. సో తర్వాత ఒక బాక్స్ అయితే ఉంటుంది అనమాట. బాక్స్లో చూసుకుంటే సో డైరెక్ట్గా మనకు కిందే హెడ్ ఫోన్స్ అయితే కనిపిస్తాయి. పైన ఇంకో కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. దాంట్లో మనకు టైప్ సి USB టు టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది అనమాట చార్జ్ చేయడానికి. అలాగే ఒక డిటాచబుల్ బూమ్ మైక్ అయితే ఉంటుంది, మీరు కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. అలాగే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది బాక్స్ లో. ఫైనల్ గా మనకు హెడ్ ఫోన్స్ మాత్రం చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి నా దగ్గర ఉన్నది బ్లాక్ కలర్ అనమాట. దీంట్లో ఇంకో కలర్ ఉంది, అంటే టోటల్ గా 2 కలర్స్, ఒకటి బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి గ్రే అండ్ ఆరెంజ్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. మీరు కావాలనుకుంటే మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. చూడడానికి మాత్రం లుక్స్ పరంగా చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. మనం పెట్టుకున్నప్పుడు అంటే చెవికి పెట్టుకున్నప్పుడు మరి అంత హెవీ హెడ్ ఫోన్స్ పెట్టుకునే ఫీల్ అయితే ఉండదు అనమాట. చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఏవైతే మనకు కుషనింగ్స్ ఉంటాయో సో అవి కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి. సో ఏదో హార్డ్ కుషనింగ్స్ లాగా అయితే మనకు ఫీల్ అవ్వదు అనమాట. అలాగే దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ తల పెద్దగా ఉంది అనుకోండి, సో ఎక్స్టెండ్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంట్రోలర్స్ అన్ని మనకు రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్, అలాగే ఒక మైక్ అయితే ఉంటుంది. కింద ఇక్కడ మీకు ఒక డైల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సో తర్వాత నేను మీకు వీడియోలో క్లియర్ గా చెప్తాను. అలాగే ఇంకొక సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. సో మీరు వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ పైన ఏదైతే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉందో సో దీన్ని ప్రెస్ చేసి సాంగ్ అనేది ప్లే చేయొచ్చు, పాజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత ఇయర్ కప్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో ఇక్కడ మీకు లెఫ్ట్ రైట్ అనే మార్క్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇక ఈ లెదర్ కుషనింగ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే సపరేట్ గా మనం కావాలనుకుంటే దీన్ని రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం నార్మల్ హెడ్ ఫోన్స్ కి ఈ హెడ్ ఫోన్స్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. నేను మీకు సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ హెడ్ ఫోన్స్ లో చూసుకుంటే డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి అనమాట. సో ఆ డైనమిక్ డ్రైవర్స్ లో బేస్ ఉండదు అని మీ అందరికీ తెలుసు. దానికి రీజన్ ఏంటో చెప్తాను చూడండి. నార్మల్గా డైనమిక్ డ్రైవర్స్ డయాఫ్రామ్ లో చూసుకుంటే మీకు వైబ్రేట్ అవ్వడానికి, మూవ్ అవ్వడానికి అంత స్పేస్ అనేది ఉండదు అనమాట. అందుకోసమే మనకు అందులో బేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ దీంట్లో వీళ్ళు స్పెషల్ గా ఏం చేశారంటే డైనమిక్ డ్రైవర్స్ తో పాటుగా ఇంపల్స్ డ్రైవర్స్ ని కూడా యాడ్ చేశారనమాట. డైనమిక్ డ్రైవర్స్ లో డైఫ్రామ్ అయితే ఉంటుంది. సో నార్మల్ గా ఏవైతే మనకు ఇంపల్స్ డ్రైవర్స్ ఉన్నాయో సో దీంట్లో పిస్టన్ లాంటి ఒక ఎలిమెంట్ అయితే వీళ్ళు యాడ్ చేశారనమాట. నార్మల్ గా ఏమవుతుందంటే డైరెక్ట్ గా మనం ఏదైతే ఈ పిస్టన్ ఉంటుందో అది వైబ్రేట్ అవుతుంది అనమాట. వైబ్రేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు డైరెక్ట్ గా వైబ్రేషన్ అనేది మన చిన్కి, మన స్కిన్ కి ఆ వైబ్రేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు మనకు ఆ బేస్ అనేది ఫీల్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు టోటల్ గా అయితే ఉంటుంది అనమాట. టోటల్ గా ఇది సో అలా 120 హెర్ట్జ్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఆడియో సిగ్నల్స్, అవన్నీ మనకు డైనమిక్ డ్రైవర్స్ కింద వస్తాయి అనమాట. అలానే మనకు 120 హెర్ట్జ్ కంటే కూడా తక్కువ ఉంటే అవన్నీ మనకు ఇంపల్స్ డ్రైవర్స్ కిందకి అయితే వస్తాయి అనమాట. అంటే తక్కువగా ఉన్నంత మనకు బేస్ అనమాట. ఆ బేస్ అనేది మనకు ఇంపల్స్ డ్రైవర్స్ నుంచి వచ్చి పిస్టన్ వైబ్రేట్ అవ్వడం వల్ల ఆ బేస్ అనేది మనం ఫీల్ అవుతాం అనమాట. అంటే సాంగ్స్ వినేటప్పుడు మన చిన్ను ఇంకా అలాగే ఏదైతే మనకు స్కిన్ ఉంటుందో అది బేస్తో వైబ్రేట్ అవుతుంది అనమాట. అలా మనం ఆ బేస్ అనేది ఫీల్ అవుతాం అనమాట రియల్ టైంలో. అయితే ఈ హెడ్ ఫోన్స్లో చూసుకుంటే బేస్కి సంబంధించి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, సో ఇక్కడ ఒక డైల్ అయితే ఉందని. సో దీంట్లో మనకు ఆ 4 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి హియరు, ఫీలు, ఇమ్మర్స్, బీస్ట్ అనమాట. సో మీరు సింపుల్గా ఇలా రొటేట్ చేసేసి మీకు నచ్చిన మోడ్ని అయితే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 4 ట్రై చేశాను. సో ఫస్ట్ హియర్లోకి కనుక వెళ్తే నార్మల్గా ఉంటుంది అనమాట బేస్ అనేది, అంత ఎక్కువగా అయితే ఉండదు. కానీ ఇమ్మర్స్, బీస్ట్ మోడ్లోకి కనుక వెళ్ళారనుకోండి నిజంగా బేస్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నేనైతే చాలా సాంగ్స్ విన్నాను, బేస్ మాత్రం నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి బేస్ ఉంటుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంత మంచి బేస్ మీకు ఆ మోడ్లో అయితే ఉంటుంది. సో మీరు మీ మూడ్కి తగ్గట్టుగా ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి సెటప్ చేసుకోవచ్చు. అందుకు మీకు ఈ డైల్ అయితే యూజ్ అవుతుంది. బేస్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇది బోత్ మీకు వైడ్, వైర్లెస్ రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు మీకు నచ్చిన దాన్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది హై రేస్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనకు ఇంటర్నల్గా దీంట్లో
దీంట్లో మైక్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు డిస్టర్బెన్స్గా ఉంది అనుకుంటే బూమ్ మైక్ ఇచ్చారనమాట బాక్స్లో మనకు, అది కనెక్ట్ చేసి మీరు మీటింగ్స్ కాల్స్కి అయితే అటెండ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత 1400 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంది. సో వీళ్ళైతే 42 hours ప్లేబ్యాక్ టైం అయితే క్లైమ్ చేస్తున్నారు అనమాట. అలాగే మీరు కనుక బీస్ట్ మోడ్లో కనుక పెట్టుకుంటే మీకు దగ్గర దగ్గర 12 hours వరకు దీని బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. అలాగే ఇది బ్లూటూత్ వర్షన్ 5.1 మీద రన్ అవుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫైనల్ గా అన్ని హెడ్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే మాత్రం దీంట్లో బేస్ మాత్రం నిజంగా వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక దీంట్లో నాకు నచ్చింది ఒకే ఒకటి, అంటే దీంట్లో మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. కేవలం మనకు ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే మీరు సాంగ్స్ వినేటప్పుడు కొంచెం లో వాల్యూమ్ పెట్టుకున్నారనుకోండి, వాల్యూమ్ అనేది కొంచెం తక్కువలో పెట్టి సాంగ్స్ వింటున్నారు అనుకోండి, సో మీరు పక్కన అంటే మీ పక్కన ఎవరైనా సరే మాట్లాడుతుంటే సో వాళ్ళ సౌండ్స్ అనేవి మీరు కాస్త వినొచ్చు అనమాట. సో అలా అయితే ఉంటుందన్నమాట. మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కనుక ఇస్తుంటే మాత్రం నిజంగా చాలా బాగుండేది. ఆ ఏఎన్సీ సపోర్ట్ కనుక ఇస్తుంటే చాలా బాగుండేది. కానీ 60 to 70% వాల్యూమ్లో కనుక మనం సాంగ్స్ పెట్టి వింటున్నాం అనుకోండి, అంటే ఆ వాల్యూమ్లో సాంగ్స్ వినేటప్పుడు మాత్రం మనకు పక్కన ఎవరు మాట్లాడినా కూడా సో ఏ సౌండ్ వచ్చినా కూడా డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. ఆ వాల్యూమ్లో మనకు ఏఎన్సీ సపోర్ట్ అయితే అస్సలు ఉండదు. కానీ వాల్యూమ్ తగ్గించి కనుక మనం సాంగ్స్ విన్నామంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఏఎన్సీ ఉండాలనే ఆ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. బట్ వాల్యూమ్ హైలో ఉంటే మాత్రం మీకు ఏఎన్సీతో అయితే అంత అవసరం ఉండదు. ఇక తర్వాత ఇది టోటల్గా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. కర్ణాటక హుబ్లీలో అయితే దీన్ని టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది. సో చైనా ప్రోడక్ట్ అయితే కాదు. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఒక ఇండియన్ బ్రాండ్ నుంచి మంచి హెడ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బేస్ లవర్కి సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఓవరాల్గా సోనిక్ ల్యాంబ్ హెడ్ ఫోన్స్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో. సో నేనైతే ఈ హెడ్ ఫోన్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏమైనా సరే డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.